ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ బంకీపూర్ నియోజకవర్గం నుంచి దాదాపు 20,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇది పాట్నా నగరంలోని అత్యంత ప్రతిష్టాత్మక అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటి. దాదాపు 3 దశాబ్దాలుగా ఈ స్థానం బీజేపీకి బలమైన కంచుకోటగా ఉంది. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ ఇక్కడ భారీ మెజారిటీతో గెలిచింది. 35 సంవత్సరాల తర్వాత బీజేపీని కాదని ఓటర్లు ప్రశాంత్ కిషోర్కి పట్టం కట్టడం కీలక పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల వ్యూహకర్త నుంచి ప్రజానాయకుడిగా మారిన తొలి ఎన్నికలోనే విజయాన్ని నమోదు చేయడం ఈ ఫలితానికి మరింత ప్రాధాన్యం తీసుకొచ్చింది. బీజేపీ తరపున నీరజ్ కుమార్ సిన్హా, ఆర్జేడీకి చెందిన రేఖా గుప్తా పోటీ చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఖాళీ చేసిన స్థానంలో ఈ ఎన్నిక జరిగింది. విజయం సాధించిన వెంటనే ప్రశాంత్ కిషోర్ సోమవారం బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరిని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేశారు. బంకీపూర్లో ఎదురైన ఎదురు దెబ్బ భారతీయ జనతా పార్టీకి ఒక సందేశమని అన్నారు. ఈ ఎన్నిక ఎమ్మెల్యేను చేయడానికి కాదు, బీహార్లో విద్య, ఉపాధి కల్పించేందుకు ఒక మంచి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయాలనే సందేశాన్ని బీజేపీ అగ్రనాయకత్వానికి ఇవ్వడానికే అని అభిప్రాయపడ్డారు. ప్రశాంత్ కిషోర్ ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తల్లో ఒకరు. 2011లో అవినీతి వ్యతిరేక ఉద్యమం సందర్భంగా గుర్తింపు పొందారు. అనంతరం ఐపాక్ను స్థాపించి దేశంలోని పలు ప్రధాన రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా సేవలందించారు. 2014 లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రచారానికి, 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాగఠబంధన్ విజయానికి, 2017లో పంజాబ్లో కాంగ్రెస్కు, 2019లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 2021లో పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కు, అదే ఏడాది తమిళనాడులో డీఎంకే విజయానికి ఆయన ఎన్నికల వ్యూహాలు కీలకంగా నిలిచాయి. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో 2022లో బీహార్ అంతటా జన్ సురాజ్ పదయాత్ర చేపట్టారు. దాదాపు 2 ఏళ్ల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 1000 కిలోమీటర్లు పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. కుల రాజకీయాలకు బదులుగా అభివృద్ధి రాజకీయాలు, నాణ్యమైన విద్య, మెరుగైన ఆరోగ్య సేవలు అనేవి తన ప్రధాన అజెండాగా ప్రకటించారు.